ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ అంతా అదే. తెలుసో తెలియకనో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఏఐ భాగమైపోయింది. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏఐని వాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇది ఫోటోషూట్లలోనూ ఎంటర్ అయింది. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్లోనూ భాగమైపోయింది. చిన్న ఫంక్షన్ అయినా పెళ్లైనా ఫోటోగ్రఫీ ఉండాల్సిందే. వాళ్ల బడ్జెట్ని బట్టి ఆయా ఫోటోగ్రఫీ ఏజెన్సీలను, స్టూడియోలను సంప్రదిస్తుంటారు. మార్కెట్లోకి వచ్చిన వస్తున్న లేటెస్ట్ మోడల్ కెమెరాలను కోరుకునేవారు ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఇందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన హవా నడిపిస్తోంది. దీంతో ఫోటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు నయా టూల్తో కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. తీపి జ్ఞాపకాలను ఏళ్లపాటు పదిలపరుచుకోవాలన్నా, తరతరాలకు అందివ్వాలన్నా కెమెరా ఒక్కటి చాలు. ఆ స్వీట్ మెమరీస్ ని శాశ్వతంగా పదిలపరుస్తుంది. అందుకే వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. ఆయా శుభకార్యాలకు కొంచెం ఆర్భాటం, కొంచెం హంగు జోడిస్తే చాలు, ట్రెండీ ఫోటోలు వస్తాయి. 10 కాలాల పాటు పదిలంగా ఉంటాయి. కానీ ఆ ఫోటోలు తీయడం, వాటిని ఎడిట్ చేయడమే ఇప్పుడు పెద్ద టాస్క్. గతంలో ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ వీటికి మాత్రమే ఫోటోగ్రాఫర్స్ ని హైర్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్, బ్యాచులర్ పార్టీ, సంగీత్, హల్దీ, మెహందీ, గ్రూమ్, బ్రైడ్ ఈవెంట్స్, పెళ్లి, రిసెప్షన్ వీటితో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ వీటన్నింటికీ ఫోటోగ్రాఫర్స్ ఉండాల్సిందే. వాళ్లు కూడా మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ కెమెరాస్ ని వాడుతున్నారు. ఇక వాటి ఎడిటింగ్ కి లేటెస్ట్ సాఫ్ట్వేర్ టూల్స్ వినియోగించాల్సిందే. అందులోనే ఒక భాగం అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీతో పాటు మనం పరిగెత్తాలండి. ఫోటోగ్రాఫర్ అంటే టెక్నికల్గా ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటే కాదు, అప్లికేషన్ కానీ అండ్ స్టడీ నాలెడ్జ్ కానీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు అవన్నీ ఫాలో అవుతేనే ఫోటోగ్రఫీ రంగంలో సక్సెస్ అవుతాం. అంటే ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటే కాదు, జనరేషన్ తగ్గట్టుగా మనము మారితేనే సక్సెస్ అవుతాము. ఎడిటింగ్లో కానీ ప్రొడక్షన్ చాలా యాప్స్ వచ్చాయి కాబట్టి సో దాంతోపాటు మనం పరిగెడితేనే మనం సక్సెస్లో ఉంటాం. ఏఐ వాడటం వల్ల బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఈజీగా చేంజ్ చేయొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. హిమాలయాల్లో ఉన్నట్లు లేదా ప్యారిస్లో ఐఫిల్ టవర్ ముందున్నట్లుగా బ్యాక్ డ్రాప్ ని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. రియల్ గా ఆయా లొకేషన్స్ కి వెళ్లకున్నా డ్రీమ్ లొకేషన్స్ లో ఫొటోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నారు. దీంతో పాటు ఆటోమేటిక్ కి స్కిన్ టోన్ టచ్అప్స్, డ్రెస్సుల కలర్ మార్పులు, లైట్ బ్యాలెన్స్ చేయడం లాంటివి సెట్ చేయొచ్చు అంటున్నారు. ఈ ఏఐ వల్ల షట్టర్ స్టాక్ అంటే ఫోటో స్టాక్ పెట్టుకొని సేల్ చేస్తుంటారు కదా, సమ్ ఎల్ఐసి బ్రాండ్స్ కానీ కొన్ని బ్రాండ్స్ యాడ్స్కి మోడల్స్ కానీ ఏజ్ పర్సన్స్ కానీ అది షట్టర్ స్టాక్లో తీసుకొని యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ షట్టర్ స్టాక్ నుంచి పర్చేస్ చేసే బదులు ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కోడింగ్ ఇస్తే వాళ్ళకి ఆ పిక్చర్స్ వచ్చేస్తున్నాయి. అది యూజ్ చేసుకొని కూడా కొన్ని బ్రాండ్స్ మోడల్స్ లాగా యూజ్ చేసుకొని కూడా వాళ్ళ కంటెంట్ తీసుకుంటారు. దానివల్ల కూడా షట్టర్ స్టాక్ లాంటి కంపెనీస్ కానీ ఆ షట్టర్ స్టాక్ ఇచ్చే కంటెంట్ క్రియేట్ చేసే ఫోటోగ్రాఫర్స్ కూడా అది చాలా ఎఫెక్ట్ పడుతున్నది. దీంతో పాటు ఏఐ ఆధారిత వీడియో ఎడిటింగ్ టూల్స్ వల్ల చిన్న క్లిప్స్ ని స్టోరీగా మార్చొచ్చు. బ్రెత్ టేకింగ్ విజువల్స్ తో పాటు మ్యూజిక్, వాయిస్ ఓవర్లు కూడా ఆటోమేటిక్ గా మిక్స్ చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఏఐ జనరేట్ చేసిన బ్యాక్ డ్రాప్స్ అసలైన లుక్స్ ఇవ్వకపోవచ్చు అంటున్నారు. మానవీయ స్పర్శ లేకపోవడం వల్ల భావోద్వేగాలను పూర్తిగా పట్టుకోలేకపోవచ్చు. ఎడిటింగ్ కి అధిక డిపెండెన్సీ వల్ల ఫోటో న్యాచురల్నెస్ తగ్గే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఒక జంట తమ ప్రేమ కథను ప్రపంచానికి చెప్తున్న విధానం. ఇందులో ఏఐ చేరడం వల్ల ఆ కథను మరింత కలర్ఫుల్ గా, క్రియేటివ్ గా చెప్పడం సాధ్యమవుతోంది. టెక్నాలజీ ఎంత ఉన్నా ఒక ఫోటోగ్రాఫర్ సృజనాత్మకత, మానవీయత ముందు చిన్నగానే ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్.